మీనాక్షి నటరాజన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలత పిటిషన్ను నాంపల్లి కోర్టు రిటర్న్ చేసింది. పిటిషన్లో ప్రజాప్రతినిధులు ఉన్న కారణంగా తమ పరిధిలోకి రాదని నాంపల్లి కోర్టు చెప్పింది. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. మీనాక్షి నటరాజన్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. శ్రీలత పిటిషన్ను రిటర్న్ చేసింది నాంపల్లి కోర్టు. పిటిషన్లో ప్రజాప్రతినిధులు ఉన్న కారణంగా తమ పరిధిలోకి రాదంది కోర్టు. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని శ్రీలతకు సూచించింది. ఇప్పటివరకు మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ జంధ్యాల రవిశంకర్ వాదించారు. కేసు లేకపోయినా మీనాక్షి నటరాజన్కు నష్టం జరిగిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవాలు బయటకు రాకముందే ఆరోపణలు ప్రచారాల వల్ల ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కూడా పిటిషన్ తరపు వాదించారు. శ్రీలత పిటిషన్ను రిటర్న్ చేసింది కోర్టు. శ్రీలత అలాగే నారాయణపేట డీసీసీకి సంబంధించిన కుంభం శివకుమార్ రెడ్డికి సంబంధించిన పిటిషన్లో ఇవాళ వాదనలు మొత్తం కూడా పూర్తయిపోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే శ్రీలత దాఖలు చేసిన పిటిషన్ కూడా రిటర్న్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అంటే ఈ విచారణకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్ గారు ఉన్నారు. ఏంటి సార్ ఈ రోజు జరిగిన దాంట్లో ఏంటి అసలు రిటర్న్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు పరిధిలోకి రాదు, అసలు ఏంటి పిటిషన్ సంబంధించి? అంటే ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు. కారణం ఏంటంటే దాంట్లో 7 రెస్పాండెంట్స్ ఉంటే 7 రెస్పాండెంట్స్లో 4 రెస్పాండెంట్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ, ఒక రెస్పాండెంటు ఫార్మర్ ఎంపీ మీనాక్షి గారు ఫార్మర్ ఎంపీ. నువ్వు హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పాత ఎమ్మెల్యేలైనా పాత ఎంపీలైనా కూడా వారు పదవి అయిపోయిన తర్వాత కూడా వారి మీద నువ్వు కేసు వేస్తే నువ్వు ఎంపీ ఎమ్మెల్యే డెసిగ్నేటెడ్ కోర్టుకు మాత్రమే వెళ్ళాలి. కాబట్టి ఒకళ్ళు రిటైర్డ్ను ఆల్రెడీ వెళ్ళి అయిపోయిన ఎమ్మెల్యే కాదు, మిగిలిన 4 ఉన్నారు. 4లో 3 సిట్టింగ్ మెంబర్లు. నీ సిట్టింగ్ మెంబర్లు ఉండగా నువ్వు ఈ జ్యూరిస్డిక్షన్ ఎట్లా తీసుకుంటావు? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ వీళ్ళు 4ని డివైడ్ చేసి వాళ్ళ మొదటి వాళ్ళ మీదే నువ్వు జ్యూరిస్డిక్షన్ తీసుకునే అధికారం ఉందా అంటే లేదు, నాకు లేదు, నేను ఆ రకంగా డివైడ్ చేయలేను. కాబట్టి ఏం చేయాలి అంటే మొత్తం అందరినీ అక్కడికి పోయి అన్నింటినీ అక్కడే రిటర్న్ చేస్తాను. కానీ మీరు వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళు ఎమ్మెల్సీలు, ఫార్మర్ ఎంపీ అని కానీ ఏదో మీద ఎవిడెన్స్ ఏముంది మా దగ్గర? నాకెవరూ తెలియదు కదా. మేము ఊరికైనా టీవీలో చూసినంత మాత్రాన మాకేం తెలియదు కదా, మాకు కూడా తెలియాలి కదా. అంటే కాబట్టి వారు ఏం చేశారంటే సెక్షన్కి దాన్ని పంపిస్తూ మీరు దాని ఎవిడెన్స్లు మీ మెమో ద్వారా వేస్తారా, దేని ద్వారా వేస్తారా మీరు వేసి ఆ ఎవిడెన్స్ ఇవ్వండి సెక్షన్కి, దాని మీద మేము మధ్యాహ్నం ఆర్డర్ పాస్ చేస్తామని తెలియజేయడం జరిగింది. రిటర్న్ చేయటం అంటే దాన్ని డిస్మిస్ చేసినట్టు కాదు, లేకపోతే ఇది తప్పు అని కొట్టివేయటం కాదు. వారు ఏమన్నారంటే నా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి ఏ కోర్టుకు అయితే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ కోర్టుకు మీరు వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేసుకోండి అని. దీంట్లో మీ సమస్య ఏమవుతుందంటే ఇది రిటర్న్ చేస్తే మళ్ళీ కొత్తగా ఫైల్ చేసుకోవాలా అంటే కాదు, అదే కాగితాలు, అదే కోర్టు ఫీజులు అన్నీ ఉంటాయి, దాన్ని ఏం చెయ్యక్కర్లేదు. దీన్ని తీసుకెళ్ళి ఆ కోర్టులో పైన పర్హాప్స్ ఒక షీట్ మార్చి ఆ జ్యూరిస్డిక్షన్ కోర్టు పేరు మీద రాసి దాన్ని మళ్ళీ రీసబ్మిట్ చేస్తారు. రెండింటిని కాగితాలు తీసేసుకుని మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, సమ్మన్లు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఒకవేళ ఇస్తే ఏం చేయాలి, కాంగ్రెసెన్స్ తీసుకోవాలా లేదా అనే దానికి ముందు మళ్ళీ అవకాశము ఈ మొత్తం 7కి ఇవ్వాలా ఇవ్వకూడదా అని చెప్పి మళ్ళీ నిర్ణయించి మళ్ళీ మా వాదనలన్నీ విన్న తర్వాత కాంగ్రెసెన్స్ తీసుకోవచ్చా, ఎవరి మీద తీసుకోవచ్చు, వీళ్ళలో కొంతమందిని తీసేయచ్చా అని కోర్టు నిర్ణయం అనుకుంటుంటుంది.